మసీదును ధ్వంసం చేసి ఖురాన్ను నాశనం చేసిన ఒక వ్యక్తికి అల్లా వేసిన శిక్ష గురించి ఒక సంఘటనను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అవిశ్వాసులు కూడా అతన్ని చూడగానే షాక్ అయిపోయారు. కాబట్టి మీరంతా ఈ వీడియోని చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఘటన ఒక గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో మహమ్మద్ ఫజల్ బక్ష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. మహమ్మద్ ఫజల్కి తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా లేరు. అతను చాలా మంచి మనిషి కూడా. సొంత ఇల్లు లేకపోవడంతో రాత్రింబవళ్ళు మసీదులోనే ఉండేవాడు. ఉదయం మసీదు మొత్తాన్ని తానే శుభ్రం చేసేవాడు. మసీదులో నివసించడం వల్ల అతను సమయానికి నమాజ్ చేసేవాడు. స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి అతని పేదరికం తెలుసు కాబట్టి ఆ ప్రాంత ప్రజలు అతని కోసం వారి ఇంటి నుంచే ఆహారాన్ని పంపేవారు. ఇలా చాలా ఏళ్లపాటు సాగింది. ఒకరోజు మసీద్ ఇమాం ఫజల్ బక్ష్ను తన వద్దకు పిలిచి, మీరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? మీ భార్యతో మీ ఇంట్లో ఉండొచ్చు కదా అన్నాడు. మహమ్మద్ ఫజల్ బక్ష్ మీ భార్యతో మీ ఇంట్లో ఉండొచ్చు కదా అన్నాడు. మహమ్మద్ ఫజల్ బక్ష్ మస్జిద్ ఇమాం మాటలకు నవ్వి, ఉస్తాద్ గారు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగాడు. అవన్నీ నాకు వదిలేయండి అన్నాడు ఇమాం. మహమ్మద్ ఫజల్ బక్ష్ అన్నాడు, ఉస్తాద్ గారు, నన్ను అంగీకరించే అమ్మాయి మీకుంటే నాకు అభ్యంతరమేంటి అన్నాడు మళ్ళీ. అప్పుడు ఇమాం, నా దూరపు బంధువులలో విడాకులు తీసుకున్న ఒక అమ్మాయి ఉంది, వచ్చే శుక్రవారం నాటికి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది అన్నాడు. అంతకంటే ముందు మీరిద్దరూ హాయిగా బతకడానికి సొంత ఇల్లు వెతుక్కోవడమే పని. ఇంటి అద్దె కట్టే విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్నీ నాకే వదిలేయండి అన్నాడు మళ్ళీ. మహమ్మద్ ఫజల్ బక్ష్ కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కానీ వివాహానికి సిద్ధం చేయడానికి అతని దగ్గర డబ్బు లేదు. మహమ్మద్ ఫజల్ బక్ష్ తన వివాహానికి ఒక రోజు ముందు మసీదు ఇమాం వద్దకు వచ్చి, ఉస్తాద్, నేను అద్దెకు ఇల్లు తీసుకున్నాను, దాంతో నా వద్ద పెళ్లికి ఏమీ మిగల్లేదు అని చెప్పాడు. అప్పుడు ఇమాం, బాబు, కంగారు పడకు, పొద్దున్నే పెళ్లికి రెడీగా ఉండు అన్నాడు. ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే మౌల్వీ సాహెబ్ మసీదులో ఒక ప్రకటన చేశాడు. ఎవరికైనా అల్లా మార్గంలో ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మసీదులో ఇచ్చేసి వెళ్ళండి అన్నారు. బట్టలు కావచ్చు, పాత్రలు కావచ్చు, డబ్బు కావచ్చు అని చెప్పారు. దాంతో చాలా మంది తమ ఇళ్లలోని వస్తువులను తీసుకుని మసీదుకు వచ్చారు. వస్తువులన్నీ తీసుకుని మహమ్మద్ ఫజల్ బక్ష్ ఇంటికి పంపించారు. ప్రార్థనల తర్వాత మహమ్మద్ ఫజల్ బక్ష్ వివాహాన్ని మౌల్వీ సాహెబ్ చాలా సింపుల్గా చేసేశారు. మహమ్మద్ ఫజల్ బక్ష్ భార్య చాలా గొప్పది. పేరు సాబిర్ ఖాతూన్. తన భార్య ఎప్పుడూ ఏమీ అడగదు. అందుకే మహమ్మద్ ఫజల్ బక్ష్ అల్లాకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. పెళ్లైన తర్వాత కూడా ప్రతిరోజు మసీదును శుభ్రం చేసి ప్రార్థనలు చేసి పని కోసం వెళ్లేవాడు. ఇక అతని భార్య అల్లాహ్ను ప్రదర్శిస్తూ ఉండేది. అల్లాహ్ నాకు ఆశ్రయం కల్పించాడు, మహమ్మద్ ఫజల్ బక్షకు అల్లా పని ఇప్పిస్తాడు అనుకుంటుంది. అలా ఉద్యోగం కోసం వెళ్లాడు. ఒకచోట పేదలకు ఉచితంగా ఆహారం అందించే ఉద్యోగం సంపాదించాడు. మహమ్మద్ ఫజల్ బక్ష్ తన స్వంత చేతులతో ఆహారాన్ని పంపిణీ చేసేవాడు. మిగిలిపోయిన ఆహారాన్ని ఉదయం సాయంత్రం తనకు తన భార్యకు ఇంటికి తీసుకెళ్లేవాడు. దాంతో అతని ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. పెళ్లైన ఏడాది తర్వాత అతని ఇంట్లోకి అందమైన కుమార్తె వచ్చింది. మహమ్మద్ ఫజల్ బక్ష్ అతని భార్య సంతోషంగా ఉన్నారు. తన కూతురిపై చాలా ప్రేమ పెంచుకుంటూ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కూతురుకు ఏడాది గడిచాక మరో కుమార్తెకు జన్మనిచ్చాడు. భర్త ఇంకా సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ అతనికి ఒక బిడ్డను ప్రసాదించాడు అనుకున్నాడు. వచ్చేసారికల్లా నాకు కొడుకును ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంది భార్య. భర్త చిరునవ్వు నవ్వి, అల్లా తాను సంతోషంగా ఉన్న చోట కుమార్తెలను ఇస్తాడని నీకు తెలీదా అన్నాడు. అవునవును, నాకు తెలుసు, కానీ వీళ్లకొక సోదరుడు కూడా బావుంటుంది కదా అంది. భార్య మాటలకు చిరునవ్వు నవ్వి తిరిగి పనికి వెళ్లాడతను. కొన్ని నెలల తర్వాత అతని భార్య మళ్లీ గర్భం దాల్చింది. ఆయన తన కోసం అల్లాహ్ను ప్రార్థించాడు. ఈసారి కూడా అతనికి మళ్లీ ఒక కుమార్తెను ప్రసాదించాడు అల్లా. మూడవ కుమార్తె పుట్టడంతో ఆమె చాలా కలత చెందింది. యా అల్లా, ఇంకా నాకు అమ్మాయిలు వద్దు, నాకు కొడుకును బహుమతిగా ఇవ్వండి అని ప్రార్థించింది. కాని అల్లా మాత్రం ఏడాది తర్వాత మరో కూతురిని ప్రసాదించాడు. ఇంట్లో 4 ఆడపిల్లలున్నారు. దాంతో ఆ భార్య భర్త ముందు బోరున విలపించింది. ఇల్లు ఇంత పేదరికంతో అల్లాడుతుంటే ఇంకా ఆయన మనకు కూతుళ్లను ఎందుకిస్తున్నాడో తెలియట్లేదు అంది. అప్పుడామె భర్త ఇలా అన్నాడు,
నువ్వు అల్లాకు చాలా నచ్చిన దానివి అనుకుంటా. అందుకే నీ మంచి మనసుకు కూతుళ్ళని ప్రసాదిస్తున్నాడు. అయినా నాకు కూడా ఒక కొడుకు ఉంటే బాగుండు అనిపిస్తోంది అన్నాడు. ఏడాది తర్వాత మళ్ళీ ఇంకో కూతురు పుట్టేసింది. అప్పుడు ఆమె బాధపడుతూ, అల్లా, ఈసారి నాకు కొడుకుని ప్రసాదించు, నీకు మొక్కు చెల్లిస్తాను, నేను చాలా ఉపవాసాలు చేస్తాను అని ఏడ్చింది. అల్లాను వేడుకుంది. మీరు కూడా అల్లాను ప్రార్థిస్తే మీ ప్రార్థన ఖచ్చితంగా వింటారు. ఒకసారి నా కోసం అల్లా కోసం ప్రార్థించండి, కొడుకు పుట్టాలని అని భర్తను కోరింది. అలా ఆ ఇంట్లో 7 కూతుళ్ళు పుట్టుకొచ్చారు. అల్లా ముందు తండ్రి ఏడవడాన్ని చూసి ఆ ఆడపిల్లలు కూడా అల్లాను వేడుకోవడం మొదలుపెట్టారు. ఓ అల్లా, మాకు బుల్లి తమ్ముడిని ఇవ్వవా? ఆడుకోవడానికి మాకో సోదరుడు కావాలి అని అడిగారు. యా అల్లా, భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ముందు ప్రార్థిస్తారు. మీరు ఖచ్చితంగా వారి ప్రార్థనలు స్వీకరించి వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. నేను నీ సేవకుడిని కదా అల్లా, నేను ఆరాధిస్తాను. మరి నా ప్రార్థనను ఎందుకు అంగీకరించరు అని మహమ్మద్ ఫజల్ బక్ష్ బాధపడుతూ ఉంటాడు. నేను 10 సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ ఉన్నాను, ఒక కొడుకుని ఇవ్వొచ్చు కదా అని ప్రార్థించాడు అల్లాను. అప్పుడక్కడ మరో వ్యక్తి, కుమారా, అల్లా ఈసారి ఖచ్చితంగా మీకు కొడుకును బహుమతిగా ఇస్తాడు. కానీ మీరు ఏదో ఒక పని చెయ్యాలి. మీరు పూర్తిగా స్వచ్ఛమైన మనసుతో ఆయనను ప్రార్థించాలి అని చెప్పాడు. మీరు ఖురాన్ను చదవాలి అని కూడా చెప్పాడు. అలా చేస్తే వచ్చే ఏడాది అల్లా మీకు ఒక అందమైన కుమారుడిని ప్రసాదిస్తాడు అనడంతో మహమ్మద్ ఫజల్ బక్ష్, అల్లాహ్, నేను ఖురాన్ చదువుతాను, ఖురాన్ని రక్షిస్తాను, మసీదును కూడా రక్షిస్తాను, ఉదయం సాయంత్రం ఖురాన్ పఠిస్తాను అని చెప్పాడు. మహమ్మద్ ఫజల్ బక్ష్ మాటలు విన్న ఆయన చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు ఖురాన్ చదువుతావని, మసీదును రక్షిస్తున్నావని నాకు తెలుసు అన్నాడు. దీనికోసం మీరు ఏడాది పాటు ఇల్లు వదిలి ఊరి వెలుపల నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్లి ఒక పెద్ద గుంతను తవ్వాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి వాళ్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ప్రజలు ఎవరైతే ఖురాన్ను పారేసినా వాటిని తెచ్చి ఆ గోతిలో వేసి ఖననం చెయ్యండి. ఖురాన్ని అగౌరవపరచవద్దు అని చెప్పండి అన్నాడు. అలా బక్ష్ తన ఇంట్లో వాళ్లకు చెప్పి ఆ తర్వాత ప్రజల ఇళ్లకు వెళ్లి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఖురాన్ ఉందా అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉండేవాడు. ప్రజల ఇళ్లతో పాటు అల్లా నామజపం చేస్తూ ఇస్లాం గ్రంథాల పేరుతో మొహల్లాల్లో మురికి చెత్తగుప్పల గుండా వెళ్లేవాడు. అలాంటి ఖురాన్ పుస్తకాలను తెచ్చి ఆ గుంతను నింపాడు. ఈ పని చేస్తూ ఏడాది గడిపాడు. అప్పుడా అల్లా అతనికి 2 కవల మగపిల్లలను ప్రసాదించాడు. దాంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంతోషకరమైన వార్త చెప్పడానికి అతను మొదట అల్లా ఆస్థానానికి వెళ్లి అల్లా పాదాల వద్ద ఆనందంతో ఏడవడం ప్రారంభించాడు. ఈరోజు మీ ఆశీస్సులతో అల్లా నాకు 2 కవల కుమారులను ఆశీర్వదించాడు. వారికి నేను కాసిం, అసిం అని పేరు పెట్టాను అన్నాడు. నేను చాలా పేదవాడినైనప్పటికీ మీరు నా నుండి ఏమి కోరుకుంటున్నారో చెప్పండి, మీ కోరికలన్నీ తీరుస్తాను అన్నాడు. అతని మాటలు విని చిరునవ్వు నవ్వి, మనం పెద్దవాళ్లం కాబట్టి ఈ లోకంలో దేనితోనూ మనకు సంబంధం లేదు, అల్లా ఆరాధనలోనే మనం ఆనందిస్తాము. అల్లాహ్ మాటలు విని తన ఇంటికి వచ్చాడు బక్ష్. భార్య కూతుళ్ల ముఖాల్లోకి చూశాడు. వారి కళ్లలో ఆనందం వెళ్లి విరిసింది. అల్లాహ్ ఈరోజు నా జీవితంలోకెల్లా గొప్ప ఆనందాన్ని ప్రసాదించాడు అని భార్యతో చెప్పాడు. అందువలన నా అల్లా కోసం, ప్రపంచ ప్రజల కోసం నేను ప్రత్యేకమైన ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. సరే, అల్లాని, లోక ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి నువ్వేం చేస్తావు అని అడిగింది అతని భార్య. నేను గ్రామంలోని అన్ని ఇళ్లకు వెళ్లి ఒక పాత ఖురాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. భర్త మాటలు విన్న అతని భార్య చాలా సంతోషించి అవును అని చెప్పింది. ఇది మన అల్లాతో పాటు ప్రపంచంలోని ప్రజలందరినీ సంతోషపరుస్తుంది. ఆ మరుసటి రోజే తన ఇంట్లోని పాత మసీదులను తీసుకుని గ్రామంలోని అన్ని ఇళ్లకు పంపిణీ చేశాడు. గ్రామస్తులందరికీ ఆయన చేసిన పని బాగా నచ్చింది. ప్రజలందరూ పాత ఖురాన్ పుస్తకాలను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా స్వీకరించారు. ఇక్కడ ఫజల్ బక్ష్ కుమారులకు 7 సంవత్సరాల వయసొచ్చింది. అతను తన కుమారులను కూడా పాత ఖురాన్ నేర్చుకోవడానికి మదర్సాలో చేర్చాడు. తన కుమార్తెలకు కూడా ఈ విద్యను బోధించాడు. అలా అల్లాకు 20 ఏళ్ల పాటు సేవ చేశాడు. తర్వాత అతను తన కుమార్తెలందరికీ వివాహం చేశాడు. ఆయన కుమారులిద్దరూ హఫీజ్-ఏ ఖురాన్ పదవికి ఎంపికయ్యారు. ఒక కుమారుడు తన స్వగ్రామంలో ఒక చిన్న మదర్సాను నిర్మించి
గ్రామంలోని పిల్లలందరికీ పాత ఖురాన్ సూక్తులను నేర్పించేవాడు. రెండవ కుమారుడు కసం తన తండ్రితో కలిసి ఖురాన్ను, మసీదును రక్షించడంలో ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు కాసిం తన తండ్రితో, బాబా, నేను బేరోనే దేశానికి వెళ్లి కష్టపడి పనిచేసి చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఈ డబ్బుతో నేను నా సోదరుడి కోసం ఒక పెద్ద మదర్సాను నిర్మించగలను. అక్కడ ఇతర గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ విద్యను పొందే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. కాని భక్షు మాత్రం, నా కుమారుడు నా కళ్ల నుండి ఎప్పుడూ దూరంగా ఉండాలని నేను కోరుకోను అని చెప్పాడు. కొడుకు అన్నాడప్పుడు, బాబా, మీరు నమ్మి నన్ను బైరునే దేశానికి వెళ్లనివ్వండి. మీరు అసీం భాయ్ ఇక్కడ పనిని చూసుకుంటారు. నా గురించి కంగారు పడొద్దు అని చెప్పాడు. సరే నాయనా, నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి. ఇలా చెప్పి మహమ్మద్ ఫజల్ మౌనం వహించాడు. కాని మీరు బైరునే దేశానికి ఎలా వెళతావు అని అడిగాడు. బాబా, మీరు దాని గురించి ఆందోళన చెందవద్దు. నేనొక్కడినే కాదు, ఊరి నుంచి మరో 3-4 అబ్బాయిలు నాతో వస్తున్నారు. దాదాపు నెల రోజుల గడువులో కాసిం బైరునే ముల్కు వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాడు. కాసిం బైరూన్ దేశానికి వెళ్లే సమయం దగ్గర పడేసరికి అతని తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఓ అల్లా, నా కుమారుడిని మీ అధీనంలో ఉంచండి, మీరే రక్షిస్తూ ఉండండి అని తల్లి ఎప్పుడూ తన కుమారుడి కోసం ప్రార్థించేది. మహమ్మద్ ఫజల్ బక్ష్ బాధపడేవాడు, కాని తన భార్య ముందు ధైర్యంగా ఉండేవాడు. అల్లా మనకు 2 సింహాల్లాంటి కుమారులను ప్రసాదించాడు, కాబట్టి అల్లాపై నమ్మకం ఉంచి ప్రతీదీ అల్లాకు వదిలేయ్ అని భార్యతో చెప్పాడు. 2 రోజుల తర్వాత విమానాశ్రయానికి వెళ్లాల్సిన సమయం రాగానే కాసిం, అతని తల్లిదండ్రులు అతన్ని విమానాశ్రయంలో దింపడానికి బయలుదేరారు. విమానాశ్రయంలో కాసిం తల్లి, తండ్రి, సోదరుడు అందరూ ప్రేమతో సెండాఫ్ ఇచ్చారు. కాసిం తల్లి తన కొడుకును కౌగలించుకుని, నీకు ప్రపంచంలో చాలా విలువైన వస్తువు తెచ్చాను, అందమైన ఖురాన్ ఇది అంటూ దాన్ని కొడుకు చేతిలో పెట్టింది. నాయనా, నీకు ఏ కష్టం వచ్చినా దాన్ని తెరిచి చదివి అల్లాను స్మరించుకో అని చెప్పింది. సరే అమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాడతను. అలాగే నువ్వు దానిని మీతో తీసుకెళ్లి అక్కడ చదివి ఇతరులకు బోధించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది తల్లి. కొడుకు తల్లి చేతిలో నుంచి ఖురాన్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని స్నేహితులతో వెళ్లి ఫ్లైట్లో కూర్చున్నాడు. 2 రోజుల తర్వాత విమానం ఇటలీలో ల్యాండ్ అయింది. కాసిం, అతని స్నేహితులు పని వెతుక్కోవడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయింది. చాలా తొందరగానే అతనికి ఇటలీలో నివసించడానికి ఉద్యోగం, స్థలం దొరికింది. అయితే సమస్య ఏంటంటే కాసిం, అతని స్నేహితులు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అక్కడ బాస్ ముస్లిం మతానికి చెందినవాడు కాదు, అక్కడ హిందూ. ఆ ఫ్యాక్టరీ యజమాని చాలా ధనవంతుడు. అతను తన కర్మాగారంలో 10 లక్షలకు పైగా ఉద్యోగులకు పని ఇచ్చాడు. వాళ్ళంతా ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. తన ఫ్యాక్టరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతో ప్రతిదీ ఆ కెమెరాలో రికార్డ్ అవడంతో 24 గంటల పాటు తన ఉద్యోగులపై నిఘా ఉంచేవాడు. అతని యజమాని తన సిద్ధాంతాల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు. తన ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారి జీతాల్లో కోత విధించేవాడు. ఆదివారాలు మినహా కార్మికులు ఆయన కర్మాగారంలో రాత్రింబవళ్లు పనిచేసేవారు. రాత్రిపూట 12 గంటల వరకు పనిచేసే ఉద్యోగులు ఆ తర్వాత ఉదయం 12 గంటలు విశ్రాంతి తీసుకునేవారు. కాసిం, అతని స్నేహితులు ఉదయం ఫ్యాక్టరీలో పనిచేసేవారు. కాసిం పని అయిన తర్వాత ప్రార్థనలు చేసేవాడు. కాసిం పనికి వెళ్లే ముందు 2 గంటలకు ముందే నిద్రలేచేవాడు. ఆ 2 గంటల్లో ప్రతిరోజు ఖురాన్ను గట్టిగా అరిచి చదివేవాడు. దాంతో అక్కడ పనిచేసి మిగతా ముస్లింలు చాలా సంతోషపడేవారు. అతని వాక్కు చాలా అందంగా ఉండేది. ప్రతి ముస్లిం సోదరుడు ఖురాన్ సూక్తులను శ్రద్ధగా వినేవాడు. ముస్లిమేతర ఉద్యోగులు కూడా ఆయన గొంతుకు ఆకర్షితులవుతారు. అంత బాగుండేది ఆ కంఠం. ఖురాన్ పఠనం తర్వాత కాసిం అక్కడ కూర్చున్న సేవకులందరికీ వాళ్ల సమస్యలు, సలహాలు ఇచ్చేవాడు. కాసిం మాటలకు అందరూ అతని వైపు మొగ్గు చూపించేవారు. అయితే కాసిం ఫ్యాక్టరీ పనులన్నింటినీ వదిలేసి ప్రార్థనకు వెళ్లేవాడు. దాంతో మిగతా కుర్రాళ్లు కూడా అతనితో పాటు ప్రార్థనకు వెళ్లేవారు. ఈ విషయం ఫ్యాక్టరీ యజమానికి తెలియడంతో కాసింకు ఫోన్ చేసి, నా గురించి మీకు తెలుసు, నా ఆర్డర్ను గౌరవించని వాళ్లను నేను క్షమించను అని చెప్పాడు. మీరు ఉదయం పడుకుంటారు, ఆఫీస్కి రాకుండా అన్నీ వదిలేసి ప్రార్థనకు వెళతారు. మీ కారణంగా మిగతా అబ్బాయిలు కూడా ఆలస్యంగా వస్తున్నారు. పైగా ఈ నెల జీతం ఇస్తాను, కానీ వచ్చే నెల ఇలాగే కొనసాగితే నీ మీద నాకు కోపం వస్తుంది, నీకు జీతం ఇక ఉండదు అని అన్నాడు. కాసిం మౌనంగా బాస్ మాట విన్నాడు. అతను ఏమీ సమాధానం చెప్పకుండా బయటకొచ్చాడు. బాస్ మాటలు కాసిం వైఖరిలో ఏమాత్రం మార్పు తీసుకురాలేదు. ఉదయం పనికి వెళ్లడానికి 2 గంటల ముందు నిద్రలేచాడు. అన్ని పనులు వదిలేసి ఖురాన్ పఠించేవాడు. అలా గడుస్తోంది కాలం. ఈ విషయం మళ్లీ బాస్కి తెలిసిపోయింది.
తన మాటలు కాసింపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలుసుకున్న ఫ్యాక్టరీ యజమాని కోపంతో ఊగిపోయాడు. ఆ మరుసటి నెల జీతంలో కోత విధించాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను అనుకున్నాడు బాస్. అయినా కానీ కాసిం మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఫ్యాక్టరీలోని మిగతా ప్రాంతాల ప్రజలను కూడా ప్రభావితం చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ చాలా మంది ముస్లిం అబ్బాయిలుండేవారు. కాసింను చూడగానే వెంటనే పని మానేసి అతనితో కలిసి ప్రార్థనలకు వెళ్లేవారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ యజమాని కుర్రాళ్లందరినీ చెడగొడుతున్నాడు అని తెలుసుకున్నాడు. అందుకని బాస్ కాసింతో ఉన్న కుర్రాళ్లందరినీ పిలిచి, నేను మీ జీతాలు ఆపాలి అనుకుంటున్నాను అన్నాడు. దాంతో ఆ కుర్రాళ్లంతా తమ బాస్తో, బాస్, మా మీద పని వదిలేసి ప్రార్థనలకు వెళ్ళొద్దు అని చెబితే వెళ్ళం, కానీ మా జీతం మాత్రం పూర్తిగా కావాలి అని అడిగారు. ఇదంతా మౌనంగా విన్నాడు కాసిం. అప్పుడు ఆ బాస్ కాసింని అడిగాడు, అవును బ్రదర్, దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడు. కాసిం తన యజమానితో మృదువైన స్వరంతో అన్నాడు, మీరు నా జీతం తగ్గించవచ్చు, కానీ నేను నా పని కోసం ప్రార్థన చేయడం, ఖురాన్ని పఠించడం ఆపలేను అన్నాడు. ఒక వ్యక్తి తన పనిని వదిలేసి వేరే పనికి వెళితే మీరు జీతం చెల్లిస్తారు, కానీ మాలో అలా ఉండదు. అల్లా ఆజ్ఞకు విరుద్ధమైన సూత్రం, చెప్పిన పని చెయ్యకపోతే అల్లా కూడా ఆ వ్యక్తికి చాలా కఠినమైన శిక్ష విధిస్తాడు, క్షమించండి అన్నాడు. మీరిప్పుడు ప్రార్థన కోసం మీ పనిని విడిచిపెట్టరు, అంతేగా అని బాస్ అడిగాడు. బాస్, నేను జీతం తీసుకుంటాను, కానీ ప్రార్థనను దాటివేయడాన్ని నేను ఎప్పుడూ అంగీకరించను అన్నాడు కాసిం. అప్పుడు బాస్ అనుమానాస్పద స్వరంతో అన్నాడు, సరే, మీ అల్లా ఆజ్ఞకు విరుద్ధంగా ఎంతకాలం పని చేయకుండా జీతం తీసుకోకుండా ఉంటారో నేను కూడా చూస్తాను. ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా ఈ పనిని వదిలివేస్తారు అన్నాడు. అయితే కాసిం పక్కన నిలబడిన కుర్రాళ్ళు ఈ మాటలకు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఏం జరిగినా సరే మేము ఖచ్చితంగా కాసింతో ప్రార్థన చేయడానికి వెళతామని వారు తమ మనసులో నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు కాసిం ప్రార్థనకు వెళ్లడం ప్రారంభించినప్పుడు మునిపటి కంటే ఎక్కువ మంది అబ్బాయిలు అతనితో వెళ్లడానికి రెడీ అయ్యారు. ఈ విషయం కాసిం బాస్కు తెలియడంతో అతనేమీ మాట్లాడలేదు. ఆ కుర్రాళ్లందరికీ జీతాలు తగ్గించారు. ఆదివారం రోజున ఫ్యాక్టరీ నుంచి వెళ్లిపోయేటప్పుడు కాసిం అక్కడున్న కుర్రాళ్లందరినీ కూడగట్టి తన ప్రవక్త పాక్ సున్నత్ గురించి చెప్పేవాడు. ఫ్యాక్టరీలో ముస్లిమేతరులైన 2-3 అబ్బాయిలున్నారు. కాసిం మాటలు వాళ్లకు బాగా నచ్చాయి. కాసిం చెప్పినవన్నీ ఫాలో అయ్యేవారు. కాసిం పాత ఖురాన్ని పఠించినప్పుడల్లా ఆ ముస్లిమేతర పిల్లలు కూడా ఖురాన్ సూక్తులను శ్రద్ధతో వినేవారు. ఒకరోజు ఆ అబ్బాయిలు పాత ఖురాన్ని ఎలా బోధించాలో నేర్పమని కాసింని అడిగారు. మాకు కూడా చాలా ఇష్టం, మీలాగే మేము ఉదయాన్నే ఖురాన్ చదవాలనుకుంటున్నాము, కానీ మా బాస్ అంటే మాకు భయం. ఎందుకంటే మేము ముస్లిమేతరులం కాబట్టి మమ్మల్ని ఫ్యాక్టరీ నుంచి గెంటి వేస్తాడు. అతను మాకు, మా కుటుంబాలకు అన్ని ఖర్చులను ఆపేస్తాడు. కాబట్టి ఈ విషయం మా బాస్కు తెలియకుండా నేర్పాలి అని అడిగారు. చూడు బ్రదర్, మీరు అల్లాకు తప్ప మరెవరికీ భయపడనవసరం లేదు. మనం అల్లాను నమ్మాలి అన్నాడు కాసిం. అతను ప్రపంచం మొత్తాన్ని నడుపుతున్నాడు, కానీ మీరిప్పటికీ మీ బాస్కు అంత భయపడుతుంటే నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను. నేను మీకు ఖురాన్ చదవడం తప్పకుండా నేర్పుతాను అన్నాడు. దాంతో ఆ కుర్రాళ్ళు కాసింతో ఖురాన్ను ఏడాది పాటు నేర్చుకుని పూర్తి చేసి కల్మా పారాయణం చేసి పూర్తి స్థాయి ముస్లింలుగా మారారు. కాసిం నుంచి కల్మా చదివి ముస్లింలుగా మారిన ముస్లిమేతరులు ఆ కర్మాగారంలో చాలా మంది ఉన్నారు. కాసిం ఫ్యాక్టరీలో పనికి చేరి దాదాపు 2 ఏళ్లు గడిచాయి. కాసింను చూడగానే ఆ ఫ్యాక్టరీ వాతావరణం చాలా మారిపోయింది. కాసిం చాలా మంది అబ్బాయిల్ని ఇస్లాం మతంలోకి మార్చాడని తెలుసుకున్న బాస్ చాలా కోపానికి గురయ్యాడు. ఎందుకంటే తన దగ్గర జాబ్కి వచ్చి తన దగ్గర పనిచేసే వారందరికీ కాసిం బాస్ అయ్యాడని చాలా రగిలిపోయేవాడు. ఆ రోజు తెల్లవారుజామున కాసిం ఖురాన్ను చాలా బిగ్గరగా పఠిస్తున్నాడు. బాస్ కాసిం దగ్గరకు వచ్చి అతని ముఖంపై తన్ని అతని చేతిలో ఉన్న ఖురాన్ను లాక్కుని అవతలి వైపు విసిరేశాడు. అయినా సరే కాసిం ఖురాన్ పఠనం ఆపలేదు. ఎందుకంటే అతనికి ఖురాన్ సూక్తులు అలవాటైనవే కదా. అలా చదువుతుండేసరికి అతని యజమానికి చాలా కోపం వచ్చింది. అతను తన దగ్గర నిలబడి ఉన్న అటెండర్కి చెప్పి అగ్గిపెట్టె తెప్పించాడు. అలా ఆ ఖురాన్ని నిప్పుల్లో కాల్చేశాడు కాసిం బాస్. ఇప్పుడు అల్లా ఏం చేస్తాడో చూస్తాను అన్నాడు గట్టిగా. ఇది విన్న కాసిం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఈ గ్రంథాన్ని రక్షించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే కాసింను పట్టుకుని బోనులో బంధించాడు బాస్. ఇప్పుడు చూస్తా నిన్నిక్కడి నుంచి కాపాడడానికి ఎవరు వస్తారో అన్నాడు కోపంతో. ఇక్కడ ఆకలితో దాహంతో చచ్చిపోవాల్సిందే అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.
అతని పరిస్థితి క్షీణించింది. రక్తం గడ్డలతో ఆ నొప్పితో కేకలు వేస్తున్నాడు. కాని వైద్యులు కూడా అతనికి అసలు ఏమైందో తెలుసుకోలేకపోతున్నారు. మెల్లిమెల్లిగా కళ్లలో నుంచి రక్తం మరుగుతూ బయటికి రావడం మొదలైంది. అతని కళ్ళు పూర్తిగా ఎండిపోయి శరీరంలోని పలు భాగాల నుంచి రక్తం కారుతోంది. నొప్పితో కేకలు వేస్తూ ఆసుపత్రి మొత్తానికి వినబడేలా అరుస్తున్నాడు. అది తెలుసుకున్న అతని దగ్గర ఉద్యోగులంతా వచ్చి, మీరు మీ పాపాలను క్షమించమని అల్లాను వేడుకోండి, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పారు. మీరు చేసిన దుర్మార్గం మామూలుది కాదు, ఇది అల్లా మీకు విధించే శిక్ష. కాని ఆ ముస్లిమేతర బాస్ ఎవ్వరి మాట వినలేదు. అయితే కాసేపటికి అతని శరీరం మొత్తం ఏదో వింత ఆకారంలోకి మారడం మొదలైంది. గాయాల నుంచి రక్తం కారుతూ అది ఎంత దుర్వాసన కలిగిస్తోంది. వైద్యులు కూడా దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నారు. కర్మాగారంలో ఉద్యోగులు, ఇతర వ్యక్తులకు ఈ వార్త తెలిసిన వెంటనే ప్రజలు అతన్ని ద్వేషించడం ప్రారంభించారు. అతని పరిస్థితి ప్రతి క్షణం మృత్యువుకు దగ్గర పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ బాధ భరించలేక తనకు ఒక విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేయమని కూడా డాక్టర్లకు చెప్పాడతను. కాని వైద్యులు అతన్ని రక్షించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కాసేపటికి అతని శరీరం నుంచి వెంట్రుకలు, పొడవాటి గోళ్లు బయటకు రావడంతో అతని రూపం మొత్తంగా ఒక రాక్షసుడిలా మారడం మొదలైంది. ఒళ్ళు గగురు పొడిచే జంతువుగా మారిపోయాడు. అతడిని చూసి అక్కడే ఉన్న డాక్టర్లంతా ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడున్న వాళ్లందరికీ అతన్ని చూడగానే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ వార్త ఇటలీలో దావానలంలా వ్యాపించింది. ఎవరైనా ఆ వ్యక్తిని జంతువుగా చూసినప్పుడు అందరూ ఉమ్మి వెళ్లిపోయేవారు. కాసిం స్నేహితులు బోనును పగలగొట్టి అతన్ని బయటకు తీశారు. అతను సురక్షితంగా ఉన్నాడు. ఇక జంతువులా మారిన తమ బాస్ని అదే బోన్లో బంధించారు. ఫ్యాక్టరీ యజమానిని చూసిన వారంతా కాసిం వెంట నిలబడ్డారు. అల్లా కాసింను మరింత గౌరవంతో ఆశీర్వదించాడు. కాబట్టి కాసిం యొక్క పనులు అందరికీ మంచిని చేకూర్చేదిగా ఉంది. అందుకే అతను అడిగినంత ఇచ్చి కాసింను నియమించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాస్ కుటుంబ సభ్యులు కాసింతో మాట్లాడి కల్మా చదివి అతని కుటుంబ సభ్యులందరూ ముస్లిములుగా మారారు. దాంతో ఆ అల్లా దయ వలన ఆ బాస్ మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. ఇలా కాసిం ఖురాన్ని బతికించే పనిలో అల్లాకు గొప్ప సేవకుడు అని నిరూపించుకున్నాడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.